చంద్రబాబు నాయుడు గారు అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. అట్లాగే కార్మికుల మనోభావాల్ని దెబ్బతీసేటట్లు మాట్లాడారు. ఇది పచ్చి దుర్మార్గమైనది. గత 15 ఏళ్ళ నుండి విశాఖపట్నానికి సొంత గనులు కావాలి, అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని 5 ఏళ్ళ నుండి చేస్తున్నారు. అంటే దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని పరిరక్షించాల్సింది పోయి కార్మికులే మా జీతాలు పక్కన పెట్టినా ఇక్కడున్న ఈ ప్రాంతం అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ ఉంటేనే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే పేరుతో త్యాగాలు చేసి పోరాటం చేస్తున్నారు. అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు 2010లో జంతర్ మంతర్లో కార్మికులందరూ ధర్నా చేస్తున్న సందర్భంలోనే కార్మికులు త్యాగాలు చేస్తున్నారు, కార్మికులు సొంత గనుల కోసం పోట్లాడుతున్నారు, జీతాల గురించి పోట్లాడే వాళ్ళని చూశాను కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం పోట్లాడి చేసే వాళ్ళు మీరే అని చెప్పి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నమైన స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. ఆ భిన్నమైన స్వరాల్లో 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆర్సెల్ఎల్ మిట్టలు ఏదైతే ఉందో ఆర్సెల్ మిట్టలకి ప్రయోజనాలకి, నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలకి, అదానీ ప్రయోజనాలకి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారనేది స్పష్టం. ఎందుకంటే మనందరూ తెలుసు ఆర్సెల్ మిట్టలు సంబంధించిన దాంట్లో ఇక్కడ అది ఏ రకమైన చేయకుండా అదాని మనుషులు వచ్చి అట్లాగే ఆర్సెల్ మెట్ల మనుషులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎట్లా వ్యూహం చేయాలనేది స్పష్టంగా చెప్పారనేది అనేక పత్రికలు రాశారు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పలేదు. మోడీ గారు వచ్చినప్పుడు అక్కడ భూసేకరణ జరగకుండానే ఆర్సెల్ మెట్లు ఇక్కడ వస్తుంది, సొంత గనుల కోసం నేనే మాట్లాడానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనుల కోసం ఎందుకు మాట్లాడలేదు? లేదు, శైలికి సంబంధించిన దాంట్లో కూడా చైర్మన్ చెప్పారు, ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ శైలు వస్తే శైలు మెర్జ్ చేస్తే బ్రహ్మాండమైన లాభాలు తీసుకురావచ్చు. ఎందుకంటే 100 సంవత్సరాలకి మాకు కావాల్సిన గనులు ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటిది కలిపితే మరింత విస్తృతంగా ఉపయోగపడుతుందని. అదే కాదు, ఉక్కు మినిస్టర్ గారు వచ్చారు. ఉక్కు మినిస్టర్ గారికి వచ్చినప్పుడు వాళ్ళ మినిట్స్ లో వివరాలు తీస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా విలువైనది, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి చాలా ఎక్కువ ఆర్థిక వ్యవస్థగా ఉపయోగపడే స్టీల్ ప్లాంట్, దీని వైబుల్ ఉండే స్టీల్ ప్లాంట్, సొంత గనులు లేకపోవటం వల్లే ఇది నష్టాలు వస్తుంది అనేది స్పష్టంగా చెప్పుకున్నారు. మరి అది విషయమైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? తెలిసే నాటమాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అదానీ వాళ్ళతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే అంబుజా స్టీల్ ప్లాంట్ అక్కడికి వస్తే విస్తరణ కోసం భూములు కావాలి, ఆ భూములు స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి కాబట్టి కొట్టేయాలని ప్రయత్నం. రెండో అంశం, ఆర్సెల్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారంటే అక్కడ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వచ్చిన తర్వాత ఏవైతే సబ్సిడీ ఉందో దాదాపు పెట్టుబడుల్లో 50% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది బ్యాంకుల దగ్గర నుండి ల్యాండ్ సంబంధించిన విషయాల్లో. అదే కాదు, కరెంటు నీళ్లకు సంబంధించి 15 సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. భూములు అతి తక్కువ ఖరీదుకి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి కోట్ల రూపాయలు లాభాలు గురించి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు చేయరనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, మనందరూ తెలుసు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మైనింగ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ సంబంధించి సొంత గనులు కాకుండా ఆర్సెల్ మెట్లకి ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఎంపీలు అంతకుముందు ఏమని చెప్పారు మనందరూ తెలుసు. రామ్మోహన్ నాయుడు గారు స్పష్టంగా ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, జంతర్ మంతర్లో కూడా మాట్లాడున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. అదే కాదు, 21 మంది ఎంపీలు ఉన్నారు ప్రతిపక్షంగా. గతంలో వాళ్ళు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తే వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రోజు కేబినెట్ లో ఆయన ఉన్నారు, కేబినెట్ లో ఉన్నాయన ఆర్సెల్ మెట్ల గురించి, నిప్పన్ స్టీల్ ప్లాంట్ గురించి, సొంత గనుల గురించి మాట్లాడతారు. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే స్థితిలో లేదు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కొనేదెవడు అమ్మేదెవడు మేము ఉన్నామని చెప్తున్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే వ్యవహారం చేస్తూ ఈ రకంగా మాట్లాడటం వల్ల ఎవరి ప్రయోజనాలు దీనిలో దాగున్నాయనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. అదే కాదు, ఇప్పుడు ఇంకోటి కూడా ఆయన చెప్తున్నారు, ఏమని నేను దానిలో జోక్యం చేసుకుంటాను, ప్రైవేటైజేషన్ కావట్లేదని. ఒకవైపున కార్మికులందరూ గగ్గోలు పెడుతున్నారు. గత 18 నెలల నుండి వస్తున్న రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ నాశనకమైంది, ఉత్పత్తి కూడా సక్రమంగా జరపట్లేదు అనేది. మా గతంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మనందరూ తెలుసు ఒక బ్లాస్ట్ ఫర్నిచరే పనిచేసేది. ఈ రోజు వచ్చేసరికి 3 బ్లాస్ట్ ఫర్నిచర్ పనిచేస్తుంది.
ఉత్పత్తి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 40% మంది ఉత్పత్తి ఉంటే ఈరోజు 80% ఉంది. అగ్రగామిగా ఉత్పత్తి ఉందనేది ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మరి కార్మికులు సోమర్థనంగా ఉన్నారని ఈయన ఎలా చెప్పగలుగుతాడు? ఉత్పత్తుల అగ్రగామిగా ఉండి నాశరకమైన రా మెటీరియల్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఉత్పత్తి ఎలా తీసేదానికి అవకాశం ఉంటుంది? ఉత్పత్తికి ఈరోజు జీతాలకి లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి లింక్ పెట్టగలిగితే సాధ్యమయ్యేదానికి అవకాశం ఉంటుందా? ఒకవైపున సొంత గనులు లేక విపరీతమైన నష్టాలు వస్తున్నాయనేది అందరు చెప్తున్న అంశం. అట్లాగే నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. దాని నుండి గుణపాఠాలు తీసుకోకుండా కార్మికుల మీద నెట్టేసి, అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరైతే ఉందో అది వైబుల్ కాదు తలటేరు అని చెప్తున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత తాటి చెట్టు ఎక్కి, ఎందులో తాటి చెట్టు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కారనే సామెత గుర్తొస్తా ఉంది. వాస్తవ పరిస్థితిని వాస్తవంగా విశ్లేషించి దాన్ని పరిష్కార మార్గాలు చూడకుండా రకరకాలైన అంశాలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అదే కాదు, ఈయన సిఐ సంబంధించిన ఆయన ఇంకోటి కూడా చెప్పారు. ఏమని? 3 నెలలకు ఒకసారి దీని మీద వెంటనే రివ్యూ చేస్తానని. 18 నెలలు అయింది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎందుకు రివ్యూ చేయవు? ఎందుకు సీఎండీని కూర్చోబెట్టి మాట్లాడు? దాదాపు 5,500 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 1,600 మంది పర్మనెంట్ వర్కర్లు తొలగించి ఉత్పత్తి ఎలా పెంచేదానికి అవకాశం ఉంటుందనేది ఇవన్నీ చూడాల్సిన మానవతా దృక్పథంతో చూడాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో చూడాల్సింది పోయి ఒక్కరి బుద్ధితో చూడటం అనేది జరుగుతుంది. ఈ రోజు చూస్తుంటే అదానికి సంబంధించిన మనుషులకి లేదు, ఆర్సెల్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, సిఐకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు చెప్పే మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటి? దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం మా లక్ష్యం అని చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు చెప్తున్న దాంట్లో 13,25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి దీనికి ఏమైనా శ్వేతపత్రం ప్రకటించగలుగుతారా? రేపు నవంబర్ లో మళ్ళీ ఇంకొక సమ్మిట్ తీసుకొస్తామని. పెట్టుబడులు రావడం, ఉపాధి అవకాశాలు పెంచే దాంట్లో ఎవరైనా ఆహ్వానిస్తారు, అందులో తప్పే లేదు. కానీ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసి ఉపాధి అవకాశాలు, వాస్తవంగా స్టీల్ ప్లాంట్ చరిత్ర మనం చూసుకున్నప్పుడు 20 మిలియన్ టన్నులు ఉత్పత్తిని ఎక్స్పాన్షన్ చేయాలి. ఎందుకంటే దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాని డిజైన్ అది. ఈ రోజు మరమ్మతులకు డబ్బులు లేని పరిస్థితి వచ్చేస్తుంది. దానికి రా మెటీరియల్ 45 రోజుల పాటు ఉండాల్సింది కూడా ఇవ్వలేని స్థితి వచ్చేస్తుంది. అంటే పెట్టుబడిదారుల సేవలో చంద్రబాబు నాయుడు గారు తేలిములుగుతున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల కోసం సక్రమంగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు 2 అడుగుతున్నారు. ఒకటి, సొంత గనులు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. సొంత గనుల కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారు? అదే కాదు, ఇంకొకరు కూడా చెప్తున్నారు, శైలిలో మెర్జీ చేయగలిగితే విపరీతంగా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని. ఈ 2 ఎందుకు చేయట్లేదు? కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పాత్ర నిర్వహిస్తా ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చే అసమర్థత పరిస్థితి ఉంది. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం చెప్పినవేవి కూడా ఒక మాట మీద విలువ ఉండాలి. ఎన్నికలు ముందు ఏం మాట్లాడారు? అన్ని ట్రోల్ అవుతున్నాయి. గాజువాక ఎన్నికల సభలో కానీ, విశాఖపట్నం ఎన్నికల సభలో కానీ అన్ని ట్రోల్ అవుతున్నాయి. మరి నేనేమని చెప్తున్నాడు ఆయన? నేను నిజాయితీ పరుడిని, ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్తున్నాడు. అమలు చేస్తే పద్ధతులు ఏ రకంగా ఉంది? గతంలో ఆయన చెప్పింది ఏంటి? భూములు అమ్ముకుంటారు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వంకే చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మీకు శక్తి లేదనుకోండి, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి, మిగతా పార్టీలందరూ ఐక్యం చేయండి. మన పక్కనే ఒరిస్సాలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడున్న అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే 2018లో అమిత్ షా ప్రకటించాడు ఇది ప్రైవేటైజేషన్ చేయండి అని. ఈ రోజు రిక్రూట్మెంట్ నెలలేదు మనం జరిగింది, మీరు చూస్తుంటారు పేపర్లో. 3,500 మంది పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ వేస్తే ఒరిస్సాలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెస్టులు వెళ్ళి రాస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ సంబంధించిన దాంట్లో ఇంజనీర్లకి మనోభావాలను దెబ్బతీస్తున్నారు, కార్మికులు దెబ్బతీస్తున్నారు, ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంది. ఇది ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పాత్రగా నిర్వహించకపోతే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు గారు మన విశాఖపట్నం
పారిశ్రామిక సమ్మిట్ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక సామెత ఉంది, ఒక మంచి కుక్కని చంపేయాలంటే దాని పిచ్చి కుక్కని పేరు పెట్టాలి, అలా అయితే తలరాయే చంపేస్తారు. ఆ విధంగా చంద్రబాబు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. మేము కేంద్రంతో మాట్లాడి 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ సాధించాం. మేము 2,400 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చాం వాటర్ ట్యాక్స్ రూపంలోను. కాబట్టి మేము చేసేసాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు బాధ్యతగా లేరు, వాళ్ళు పనిచేయడం లేదు, పడుకుంటున్నారని చెప్పని వ్యాఖ్యలు చేశారు. మేము సీఎం గారిని పల్లాని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ 11,440 కోట్లు కానీ ఈ 2,600 కోట్ల రూపాయలు కానీ ఈ నిధులు ఎవరి చేతిలో పోతున్నాయి? ఒక పరిశ్రమ లాభాల బాట పట్టాలని చెప్పనంటే నువ్వు ప్యాకేజీ ప్రకటించు, ఆ ప్యాకేజీ నిధుల్ని ముడిసరుకు కోసం వినియోగించాలి, కొత్త యంత్రాలు పెట్టడం కోసం వినియోగించాలి, పాత యంత్రాలు మరమ్మతుల కోసం వినియోగించాలి, కార్మికుల జీతభత్యాల కోసం వినియోగించాలి. ఈ విధంగా ఉత్పత్తికి అవసరమైనటువంటి అంశాలకి నిధులు ఉపయోగించాలి. కానీ వీటికి ఏమైనా సరే ముఖ్యంగా అడుగుతున్నాం, ₹1 అయినా సరే వీటి కోసం వినియోగించాలి. మీరు అడుగుతున్నాం, మేము పల్లా అడుగుతున్నాం, ₹1 దీనికోసం వినియోగించారా? లేదే. దేనికోసం వినియోగించారు మీరు? జిఎస్టీ పేరు మీద కేంద్రం దాదాపు 500 కోట్లు వెళ్ళిపోయింది. బ్యాంక్ అప్పులు పాత అప్పుల పేరు మీద దాదాపు 9,600 కోట్లు పట్టుకుపోయారు. ఎంప్లాయీస్ ఉద్యోగం తీసేయడం కోసం మీరు నిధులు వచ్చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ప్యాకేజీ సాధించాము తెచ్చామని చెప్పి చెప్తున్నారో ఆ ప్యాకేజీ నిధులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మీరు వెచ్చించడం లేదు, దాన్ని ధ్వంసం చేయడం కోసం ఉపయోగిస్తున్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతున్న విషయం. కాబట్టి జనాన్ని తప్పుదో పట్టిస్తుంది, వాస్తవాన్ని కొనుగోలు చేస్తుంది సీఎం ఎమ్మెల్యే. ఇది వాస్తవ పరిస్థితి. మీరు నిజంగా చిత్తు ఉండేలాగుంటే ఆ నిధులన్నింటినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మీరు వినియోగించాలి. ఈ పని చేయడం లేదు, కావాలని చేయడం లేదు. ఇది వాస్తవ పరిస్థితి చెప్పిన ప్రజానికి దృష్టి మీరు తీసుకొచ్చుకుందాం. రెండవది, 11,400 కోట్ల రూపాయలు నిధులు సాధించాం, 2,600 కోట్లు ఇచ్చామని చెప్పి ఘనంగా చెప్తున్నారు. ఇచ్చారు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీకు ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు డివిడెండ్ రూపంలో 60,000 కోట్ల రూపాయలు ఇచ్చిందండి. ఇంతవరకు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, మీరే ప్రభుత్వం, ఇక్కడ కూడా ప్రభుత్వం. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని బతకనిస్తే స్వంత గనులు కేటాయించి లేదా శైలిలో విలీనం చేసి దాన్ని బతకనిస్తే ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చిన బోడీ ఈ 14,000 కోట్ల రూపాయలు ఏంటండి, మరి 50,000 కోట్ల లక్ష కోట్ల రూపాయలు మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ శిక్షా మధ్యాలు ఉన్నాయి. అటువంటి నైపుణ్య కార్మికులు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయాల్సిన పని అది. అందుకని మీరు తెచ్చింది ఘనంగా చెప్తున్నారు, ఆ తెచ్చిన అమౌంట్ కూడా సంవత్సర అభివృద్ధి కోసం మీరు వినియోగించుకునే విషయాన్ని మరోసారి మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి ఇది ఈ ప్రక్రియ అంతా మీరు చేస్తున్నది వైజాగ్ స్టీల్ నెట్వర్క్ ఉంచాలని చెప్పిన ప్రక్రియ తప్ప ఇప్పుడు కాదని చెప్పి సత్యంగా మేము చెప్పదలుచుకున్నాం. సంస్థ ఉత్పత్తులు ముందుకెళ్ళాలని చెప్పినంటే నైపుణ్యంగా కార్మికులు ఉండాలి. మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు ఆఫీసర్లని, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, వ్యాపారులు తీసేస్తున్నారు. పాత కాంట్రాక్ట్ కార్మికుల్ని 6,000 తీసేసి ఎటువంటి నైపుణ్యం లేనటువంటి ఒడిశా, బీహార్, యూపీ, జార్ఖండ్ కొత్త కార్మికులు తీసుకొస్తున్నారు. వాళ్ళు కనీస అమలు చేయరు. ఒక పక్క వాన్ దోపిడీ చేస్తున్నారు, రెండో పక్క నుంచి ఉత్పత్తి సక్రమంగా లేకుండా ఆటంకం సృష్టిస్తున్నారు. మరో పక్క చెప్తున్నారు, లేదు మేము ఆశ్రమ స్టీల్ ప్లాంట్ గల్లు క్యారేజ్ లేదు, దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నారు. ఇది ఎంత మోసం అండి? మన విశాఖపట్నం ఎంపీ శ్రీభారత్, రాష్ట్రంలో తెలుగుదేశం ఎంపీలు వీళ్ళందరూ కలిసి కేంద్ర మంత్రి కలవలేదా? ఆశ్రమ బిడ్డలకి గల్లు క్యారేజ్ చెప్పిన వినతిపత్రం ఇవ్వలేదా? వేరే వ్యాగన్స్ ద్వారా రోడ్డు ద్వారా అయితే లేట్ అయిపోతుందని చెప్పి పైపు ద్వారా సరఫరా చేయడానికి కోరలేదా? సమాధానం చెప్పండి. పల్ల మీరు మోసం చేస్తుంది ఎవరు? మీరు కాదా? సీఎం కాదా? మీరు మోసం చేసి ఎవరెవరో మోసం చేస్తున్నారని చెప్పి పక్కలో పెట్టని చెప్పినట్టు ఎవరు నమ్ముతారండి? కాబట్టి మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ నిర్వాహకులు, హక్కుల కోసం పరిరక్షిస్తాం,
సంవత్సరం ప్రభుత్వం పడిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదో హామీ ఇచ్చారో ఆ హామీకి విరుద్ధంగా ప్రజల్ని వంచి మోసగించి ఈ రోజు కేంద్రం అడుగులు ఎత్తి స్టీల్ ప్లాంట్ కి, విశాఖపట్నం కార్యవర్గానికి, ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశానికి రద్దు చేస్తున్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోకపోతే మీకు, సీఎం కు, మీ ప్రభుత్వానికి, విశాఖపట్నం ప్రజానీకం, ఆంధ్ర ప్రజానీకం సరైన గుణపాఠం తప్పదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.